పేరిట ప్రభుత్వమే యాడ్లు ఇవ్వడము ఇదేంటిది ఆయన ఎవరు ప్రైవేట్ పత్రికాధిపతి కదా. అదే అంటే అప్పుడే అంటే ఇక ఆయన వారికి అప్పుడే దోచిపెట్టడం మొదలైంది. అంటే వాళ్ళ కోసం ఏదైనా చేయడం జరిగింది అనుకో. సరే ఇవాళ యాడ్స్ ఇచ్చారు. అవును, పక్క రాష్ట్రాల్లో కూడా, మరి ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో కూడా ఇచ్చారు. ఇచ్చిన ఏంటి ప్రధానంగా 2-3 పత్రికలే చూస్తాం మనం. మరి ఇంగ్లీష్ పత్రికలు అవి చూడలే. ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండే చూసాం. రాష్ట్ర ప్రభుత్వం సంస్మరణ సభ చేపట్టడం అనేది పెద్ద అది విషయం. అది ఒక ప్రైవేట్ వ్యక్తికి. ప్రభుత్వం గ్రాట్యుటీ ఉండొచ్చు, పార్టీ తరఫున పెట్టొచ్చు, అది వేరు. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటే పార్టీ తరఫున పెట్టుకోవచ్చు. కానీ కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రకటన ఫ్రంట్ పేజ్, ఫుల్ పేజ్ అంటే దాదాపు పత్రిక యొక్క సర్క్యులేషన్ బట్టి, దాని గ్రేడ్ని బట్టి 80 లక్షల నుంచి ₹1,00,00,000 ఉంటాయి ఒక్కొక్క యాడ్. అంటే ఏపీకి వేరే ఉండొచ్చు, మన తెలంగాణకి వేరే ఉండొచ్చు. అవి అందులో ఈనాడు పత్రికకు కూడా యాడ్ ఇచ్చారు. చూడండి ఇక్కడ రామోజీరావు సంస్మరణ సభకు పత్రికాధిపతి వాళ్ళన్నా ఫ్రీగా వేసుకోవచ్చు కదా. వద్దులేండి మేము వేస్తామని చెప్పేసి ఎంత కక్కుర్తి. ఆయన సాగు కూడా ఆయన కలెక్ట్ చేసి పెట్టిపోతున్నాడు సంస్థ కంటే. ఆయన ఎంత కమర్షియల్ లక్షల కోట్ల ఆస్తి ఉన్నటువంటి, వేల కోట్ల ఆస్తి, దాదాపు 40-50 వేల కోట్ల ఆస్తి ఉన్నటువంటి 37,000 కోట్ల ఆస్తిని మన ఈ మధ్య అధికారికంగా ఎవరో లెక్క చెప్పారు. మరి దానికే పత్రికాధిపతికి ఆయన సంస్మరణకు వాళ్ళు కూడా ఇంత కక్కుర్తి పడి మాకు అక్కర్లేదులేండి, మేము ఫ్రీగానే వేస్తాం, మా నాన్నగారిదే కదా అని కిరణ్ చెప్పొచ్చు, ఇతర యాజమాన్య నిర్వాహకులు చెప్పొచ్చు. ఆ సంస్థకు పూర్వతరాలు అన్ని ఆయనే కదా. అన్ని వేల కోట్ల దానికి చనిపోతే ఆయనకు ఒక పేరు ఒక ₹1,00,00,000 యాడ్ ఇవ్వలేరా అండి? ఇష్టంగా వేసుకోలేరా అండి? ప్రకటన పేపర్ ఖర్చు అవుతుంది మీకు, అంతే కదా. ఇంత ఈనాడు కూడా కక్కుర్తి చూడండి. అసలు చంద్రబాబు ఇంత మాట్లాడండి కదా, మరి అట్లా ఇవ్వచ్చునా చెప్పండి? కోట్ల రూపాయలు ఈనాడు, ఆంధ్రజ్యోతి. మరి అంటే ఆయన సామాజిక వర్గం, ఆయన సన్నిహితుడు, ఆయన ముఖ్యమంత్రి కావడానికి, చంద్రబాబును ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడచడానికి అన్ని రకాలుగా ఆ రోజుల్లో పత్రిక ఉపయోగపడ్డది. కాబట్టి ఆయన చేస్తున్నాడు కావచ్చు, చేసుకోండి, మీ పార్టీ తరఫున చేయాలి. కానీ ఇట్లా సమాచార కోట్లకు అది ఎందుకు ఇచ్చారు మీరు? అంటే వేరే వ్యక్తి, సామాజిక వర్గ వ్యక్తి తిట్లు ఇచ్చిన ఎవరు చెప్పండి? పోయి ఉన్నాయంతా మీడియా అంతా వాళ్ళదేనే, మరి దేశంలో కూడా లేరు ఎవరు. ప్రధాన మీడియా అంతా వాళ్ళదే. ఏదో సాక్షి ఒకటి దాని కౌంటర్ గా వచ్చిన పుట్టుకొచ్చింది. లేక దాసనారాయణరావు పెడితే ఆయన తొక్కి అవతల బెరేసిండు. మాగుంట శ్రీనివాసులరెడ్డిను వాళ్ళిద్దరు కలిసి పెడితే, మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు మాగుంట సుబ్బరామరెడ్డి సారీ, మాగుంట సుబ్బరామరెడ్డి ఒక్కరు పెడితే దాన్ని ఆయన్ను, దాసరి నారాయణరావును అంతా ఆగమాగం చేశారు. ఒక్కటంటే ఒక్కటి ఉందా? ఆంధ్రప్రదేశ్ నేపథ్యంతో ఆంధ్రప్రదేశ్ నేపథ్యంతో ఉన్న ఏ ఈనాడు కూడా జీజేఆర్ ఆయన రెడ్డి కదా. అది వేరే, అది మీరు కాకండి. విషయం ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటిది యాడ్ ఇవ్వడం. రామోజీరావు గారు ఒక పత్రికా రంగంలో కృషి చేశారు, పట్టుబడులు పెట్టారు, ఆయన స్మరించుకోండి. అప్పుడు ప్రభుత్వ పరంగా సంస్మరణ సభ పెట్టాల్సినంత వ్యక్తి కాదు ఆయన. ప్రైవేట్ వ్యక్తికి అందరికి పెడతారంటే ఆంధ్రప్రదేశ్ లో బొమ్మడంత ఉన్నారు అక్కడ. ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ పెట్టిన ఆయన ఉన్నారు, 1000 మంది ఉన్నారు అక్కడ. 100 మంది, అందరు ఇండస్ట్రియలిస్టులే అక్కడ. SRMT వాళ్ళు వీళ్ళు చాలా పెద్ద పెద్ద ఉన్నారు కదా. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అంతా అక్కడి నుంచే ఉన్నారు కదా. తెలుగు రాష్ట్రాలు అందరికి, ఆ దిగ్గజాలందరికి మీరు పెట్టగలరా మీరు? అంటే ఈయన కొమ్ము కాసినట్టు వంత పాడినట్టు మిగిలిన వాళ్ళు పాడలేదు కదా. ఇప్పటికి పోయేటప్పుడు కూడా ప్రభుత్వ పరంగా సభ నిర్వహించడమే ఒక తప్పు. రెండవది దానికి ఆయన నేను మరి ఒకవేళ కేంద్ర ప్రభుత్వ అవార్డు తీసుకున్నాడని కావచ్చు కూడా చెప్తారు కావచ్చు. అట్లాంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు, వాళ్ళంతా చనిపోతారు. వాళ్ళందరికీ కూడా కోర్టులో పెట్టి యాడ్లేస్తారా? అంటే ఇక్కడ ఏంటంటే అశ్రిత పక్షపాతం. ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులకే దాన్ని తుమ్మలు దొక్కారు. రాగద్వేషాలు లేకుండా అన్న మాటకే విలువ లేకుండా పోయింది. ఇంత దోచిపెట్టేటువంటి కోట్ల రూపాయల ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఏంది? మరి చూడాలి, మరి కంట్రీ వైడ్ గా ఎన్నెన్ని ఇచ్చినా INPR కి వెళ్ళి RTI కింద దరఖాస్తు చేసి తెలుస్తుంది. దీన్ని ఖచ్చితంగా మరి ఖండించాలి కదా. మరి అతిథి మాటలు చెప్పేటువంటి వ్యక్తులు ఖండించాలి కదా. అవును,
అవును. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది వెంటనే ప్రభుత్వం విషయంలో మరి ఆ ప్రకటన చేయాలి. వాళ్ళకైనా ఉండాలి కదా కనీసం. అవును. ఈవెన్ రామోజీరావు గారికి కూడా మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కూడా ఇంత చెప్తారు కదా ఓళ్ళు మామూలు కాదు ప్రోటోకాల్స్. పత్రికలు వాళ్ళకు రాధాకృష్ణ చెప్పినన్ని ఎవడు చెప్పలేడు ప్రోటోకాల్ నీతులు. అన్ని చెప్తారు కదా, మరి ఏంటి మరి తీసుకోవద్దు కదా అని. మా గురువు కండి మేము ఫ్రీగా ఇస్తామని ఆయన కూడా అనొచ్చు కదా. పోయి నేను అందులో పనిచేసి వచ్చాను, ఈనాడే నాకు ఇచ్చింది. ఎక్కడ పనిచేశాడు రాధాకృష్ణ? ఈనాడులో చేశారు కదా కంట్రిబ్యూటర్ గా. మరి అప్పటి నుంచి వేయచ్చు కదా, మరి వేసారు అట్లా లేదు. కాబట్టి అది అంతా దుర్మార్గం. దోచిపెట్టడం అనే విధానం సరైనది కాదు. అది దారుణంగా ఉంది పరిస్థితి. మళ్ళీ ఇదే పత్రికల్లో అడ్డంగా బుక్ అయిపోయినారు. చెప్పే నీతులు కోట్ల రూపాయలు అయిన వారికి దోచిపెట్టడం అంటే ఇది ఎట్లుంటుందో చూసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళేదో అప్పుడేదో ఏంటి సచివాలయాల్లో పత్రిక కొనమంటే అన్నందుకే పెద్ద చేసి కేసులు పెట్టి అవి ఇవి చేసింది కదా. మరి పేపర్ అయితే కొనాలి. ఏ పేపర్ ఒకటి గుర్తింపున్న పేపర్ కొనమంటే సాక్షి పేపర్ మీద కేసు వేసినట్టుంది. మరి ఇప్పుడు దేన్నైనా ఇప్పుడు కూడా అనాలి కదా. ఎందుకు ఎట్లా ఇస్తారు? ఆయన ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో కేంద్ర మంత్రో రాజ్యసభ సభ్యుడో లేకపోతే గవర్నర్ గా పనిచేసిండో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిండో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పనిచేసిండో ఇట్లా ఏదైనా వేస్తే అర్థం ఉంటుంది. అవును, తెలుగు జాతి నుంచి వచ్చాడు, పెద్ద రాజ్యాంగ పెద్ద పదవిని అనుభవించాడు అని అనుకోవచ్చు. కానీ ఏంది ఇది? ప్రైవేట్ వ్యక్తి, ఆయన ఏదైనా కావచ్చు. కేసులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాదు ప్రస్తుతం ఆయనే, తెలంగాణ పౌరుడు. ఆంధ్ర ప్రజల సొమ్మును ఆయన ఏమండి పోయేటప్పుడు కూడా జగన్ అరాచక పాలన అంతమొందించాల్సిన ఎయిటోలు రాయిపించి మరీ పోయాడండి ఆయన ఎన్నికల ముందు. అంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది మేము ఎక్కడా చూడలేదు అని చెప్పి అన్నారు ఈనాడు చరిత్రలో. ఎట్టున్నది అంత ముందు కూడా కాంగ్రెస్ ఓడించండి ఎన్టీఆర్ గెలిపించండి అన్నట్టు కూడా ఫస్ట్ ఎడిట్ అప్పుడే రాశారు ఆయన. అప్పటి నుంచే తనకి ఎల్లో పత్రిక అనేది పేరు వచ్చింది. అంటే నేనేమంటున్నానంటే అది ఆయన విఘ్నత పోయారు. ఆయన గురించి మనం మాట్లాడుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ కోల్పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా దిగజారిపోయి సిగ్గుపడాల్సిన విషయం. ఆయనకు అంత ప్రేమ ఉంటే నువ్వు పాడే వస్తున్నావు కదా. అట్లనే నీ 100 కోట్ల ఆదాయం ఉంది కదా నీకు ఎవరికి మన నీ పార్టీకి విరాళాలు కింద 100 కోట్లు వచ్చినట్టు చూపించారు కదా. ₹1 ఇచ్చి వేయలేవాను ఇక్కడ ఎంతమంది చూడండి. చంద్రబాబు ₹1 కోటో మరి 10 కోట్లు మరి ఇప్పుడు ఎన్ని కోట్ల చూపిస్తారు యాడ్స్ మీద మీరు ఆర్టీఐ కింద దరఖాస్తు. అవునవునవునవును. మరి ఈనాడు కూడా కక్కుర్తి పడి ఆ యాడ్ కూడా తీసుకోవాలండి. అంటే వాళ్ళ యజమాని మీద యాడ్ చేయడానికి వాళ్ళకే డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. చూడరా, వాళ్ళకి సిగ్గులేదు వీళ్ళకి సిగ్గులేదు అర్థం కావట్లా.